మంచు ఫ్యామిలీ వ్యవహారంలో కొత్త టర్న్ తీసుకుంది. మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్, కోడలు మౌనిక జనసేనలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. నంద్యాల నుంచే మనోజ్ పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ భూమా ఘాట్లో రాజకీయ అరంగేట్రంపై మనోజ్, మౌనిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. మంచు ఫ్యామిలీ వ్యవహారంలో కొత్త టర్న్ తీసుకుంది. మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్, కోడలు మౌనిక జనసేనలో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. నంద్యాల నుంచే మనోజ్ పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ భూమా ఘాట్లో రాజకీయ అరంగేట్రంపై మనోజ్, మౌనిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. మంచు ఫ్యామిలీ వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది. మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్, కోడలు మౌనిక జనసేనలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. నంద్యాల నుంచే మనోజ్ పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇవాళ భూమా ఘాట్లో రాజకీయ అరంగేట్రంపై మనోజ్, మౌనిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, జనసేనలో ఇటు మంచు మనోజ్, మౌనిక ఇద్దరు చేరబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏంటి వివరాలు? నవీన్, ఆలగడ్డలో దివంగత మాజీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఉదయాన్నే ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా ఏకలప్రియ, ఆమె భర్త భార్గవరాము, వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా శోభానాగిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భూమా అభిమానులు కూడా నియోజకవర్గం మొత్తం నుంచి కూడా భారీగా తరలి వచ్చి ఇక్కడ జయంతి వేడుకల్లో పాల్గొంటున్న పరిస్థితి. ఈ గ్రామంలో జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు సినీ నటుడు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్, ఆయన భర్త భార్య వచ్చేసి ఈ భూమా మౌనికారెడ్డి అంతా కూడా ఈ మనోజ్ దంపతులు మరి కాసేపట్లో ఆళ్లగడ్డకు రానున్నారు. అయితే హైదరాబాద్ నుంచే భారీ కాన్వాయ్తో వాళ్ళు బయలుదేరారు. మరి కాసేపట్లో ఆళ్లగడ్డకు చేరుకొని భూమా ఘాట్ లో శోభానాగిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. అయితే ఈ క్రమంలోనే మంచు మనోజ్ జనసేన పార్టీలో చేరుతారనే ప్రచారం ఉంది. అయితే రాత్రి నుంచి కూడా ఈ ప్రచారం జరుగుతోంది. అయితే భూమా ఘాట్ లోని తన రాజకీయ అరంగేట్రం పైన కూడా ప్రకటన చేస్తారని కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ప్రకటన చేస్తారా లేకుంటే మళ్ళీ తర్వాత ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటారనేది కూడా చాలా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జనసేనలో అయితేనేమి, టీడీపీలో అయితేనేమి పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పటికే భూమా ఫ్యామిలీ కూడా గతంలో ఏదైతే ప్రజారాజ్యం పార్టీ తరఫున కూడా పోటీ చేసి శోభానాగిరెడ్డి గెలుపొందారు. ఈ క్రమంలోనే ఆమె కూతురు శోభానాగిరెడ్డి కూతురు మౌనికారెడ్డి కూడా చాలా రోజుల నుంచి కూడా అయితే జనసేన పార్టీ నేతలకు కూడా టచ్ లో ఉన్నట్టు తెలిసింది. మోహన్ బాబు ఇంట్లో ఈ ఆస్తుల వివాదం పైన కూడా కొంత వివాదం ముగియక ముందే కొత్త టర్న్ తీసుకోవడం కూడా చాలా ఆళ్లగడ్డ రాజకీయాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు నెలకొన్నాయి. మరి కాసేపట్లో ఒక గంట లోపలనే మంచు మనోజ్, మౌనికారెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ నివాళులు అర్పించి తన రాజకీయ ప్రకటనపై కూడా చేస్తారంటే ఒక చర్చ జరుగుతుంది. అయితే ఈ చర్చ కూడా ఏ మేరకు ఉంటుందని దానిపైన కూడా అయితే మరి కాసేపట్లో తెలియనుంది.